ఉన్నాడట, దీనత్వం కలిగి ఉన్నాడు. నువ్వు ఏం చెప్పినా వింటాడు, నీ పరిస్థితి ఎలాంటిదైనా అర్థం చేసుకుంటాడు. అంత దీనత్వం కలిగిన వాడు, అంత మృదు స్వభావము కలిగిన వాడు యేసుప్రభు. ఆయన కోపిష్టి కాదు, నీ మనవిని ఆయన తృణీకరించేవాడు కాదు. యేసుప్రభు అంటున్నాడు, నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయను అనేసి అన్నాడు. త్రోసివేయని ప్రేమ మూర్తి కలిగిన వాడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే అంటున్నాడు, ఆయన రక్షణ గలవాడు, ఆయన దీనుడు గనుక మీరు ఏం చేస్తారు, మీరు బహుగా సంతోషించండి అని అంటున్నాడు. ఎఫ్రాయిముల్లో రథములు లేకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా నేను చేసేదను, యుద్ధపు విల్లు లేకుండా పోవును అనేసి అన్నాడు. ఇప్పుడు చాలా వరకు యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ప్రపంచ దేశాల్లో మిడిల్ ఈస్ట్ ప్రాంతం అంతా యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. యేసు ప్రభువు ఆ రక్షణ వార్తను తీసుకొని వచ్చినప్పుడు ఏముంటదంట, యుద్ధాలు ఉండవు అంటున్నాడు. ఇది సమాధాన వార్త అనేసి అన్నాడు. గాడిద మీద రావడం ఏంటంట, అది సమాధాన వార్త. గుర్రం మీద రావడము అది తీర్పుకు సూచన, అది ఉగ్రతకు సూచన, అది యుద్ధానికి సూచన ఉన్నది. యేసు ప్రభు అందుకే గుర్రం మీద ఆయన రాలేదు. ఆయన దీనుడై సాత్వికుడై ఆయన గాడిద పిల్లను ఎక్కి మీ యొద్దకు వస్తున్నాడు. అందుకే మీరు సంతోషించండి, మీరు సంతోషించండి. ఎందుకంటే ఈ సంతోషము యేసు ప్రభు ఎలా వస్తున్నాడు, దీనుడిగా వస్తా ఉన్నాడు. ఒక అధికారిగా వస్తే, ఒక రౌద్రముగా వస్తే, ఒక తీర్పు తీర్చేవాడిగా వస్తే నువ్వు తట్టుకోలేవు. కానీ ఆయన ఎలా వస్తా ఉన్నాడు, ప్రేమ కలిగి వస్తున్నాడు. కాబట్టి మీరు సంతోషించండి, కాబట్టి మీరు సంతోషించండి అని అంటున్నాడు. అక్కడ గాడిద కట్టబడింది, ఆ గాడిద విప్పబడింది. ఇక్కడ అంటున్నాడు, మనుషులు కూడా ఎలా ఉన్నారు, పాపపు కట్ల చేత పట్టబడి ఉన్నారు మనుషులు కూడా. ఇక్కడ అంటున్నాడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ప్రారంభ వచనంలో అంటాడు, మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను పట్టబడి చచ్చిన వారై ఉన్నారు అని అంటున్నాడు. అపరాధములు పాపములు మనిషి పైన ఏలుబడి చేస్తూ ఉన్నప్పుడు ఈ ఏలుబడి నిమిత్తం మనుషుడు ఏమైపోయాడంట, ఆ కట్లల్లో ఉన్నాడు, ఆ కట్లల్లో నుంచి బంధించబడి ఉన్నాడు. ఆ బంధించబడిన వాడు బయటికి రాలేక ఉన్నాడు. అందుకే ఇక్కడ కూడా అంటున్నాడు, మరియు నీవు చేసిన నిబంధన రక్తం